Hello everyone, welcome to Dandas Sir reasoning classes from SDR Educare, the reasoning hub. మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి అదే ప్రాక్టీస్ చేస్తూ మనకు ముందుకు వెళ్దాం. అలాగే చూసే ముందు ఏంటంటే కనుక ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ లాజిక్స్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే నాకున్న నాలెడ్జ్ మ్యాక్సిమం మీకు పంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉన్న లాజిక్స్ అన్నీ కూడా చూసుకొని మంచి క్వశ్చన్స్ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కంటిన్యూ చేద్దాం. చూడండి, కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ కనబడుతుంది చూడండి. డిఫరెంట్ లాజిక్ మనం అబ్జర్వ్ చేస్తే EXAMS దట్ MYCECU చూడండి. లాజిక్ ఏంటంటే కనుక డైరెక్ట్ మెన్షన్ చేస్తున్నాను కదా. లాజిక్ ఏంటంటే కనుక ఇంటూ 2+3 ఇచ్చిన నెంబర్ అంటే వాల్యూస్ రాస్తాను. ఈ నెంబర్ 5, ఎక్స్ నెంబర్ 24, ఏ నెంబర్ 1, ఎం నెంబర్ 13, 19. ప్రతి నెంబర్ని 2తో మల్టిప్లై 3 యాడ్ చేసిన తర్వాత వచ్చిన లెటర్ వాల్యూ రాశాడు. 5 2s are 15 + 3, 5 2s are 10, 10 + 3 13m. సరిపోయిందా? తర్వాత 24 × 2 అంటే 48, 48 + 3 అంటే 51 లెటర్ అంటే 51 - 26 అంటే 25 y. సరిపోయిందా? తర్వాత 1 × 2 2 + 3 5 e. 13 × 2 26 + 3 29, 29 - 26 థర్డ్ లెటర్ c. ఓకే. 19 × 2 38, 38 + 3 41, 41 - 26 15. సరిపోయిందా? సేమ్ అదే విధంగా రాద్దాం. అడిగింది కేర్ఫుల్. ఇంటూ 2 + 3 అన్నట్టుగా రాస్తుంది ఇక్కడ. 3 1 18 5 6 21 12. ఓకే. 3 2s are 6, 3 2s are 6, 6 + 3 9 i. ఐతో స్టార్ట్ అవ్వాలి, అన్నీ ఐతోనే ఉన్నాయి. సరిపోయింది. 1 × 2 2 + 3 5 e. 18 × 2 36, 36 + 3 39 అంటే 39 - 26 దట్ ఈస్ 13 m. 5 × 2 10 + 3 13 అగైన్ m. 6 × 2 12, 12 + 3 15 o. 21 × 2 43 42, 42 + 3 45, 45 - 26 16 19, 45 - 26 19, 19th లెటర్ ఏంటి? s. 12 × 2 24, 24 + 3 27, 27 - 26 అంటే ఫస్ట్ లెటర్ e. IEMMOSE తప్పు చేసింది, ఒకసారి చూడండి. IEMMO ఈ తేడా వచ్చింది, ఒకసారి చూద్దాం. 21 × 2 42, 42 + 3 45, 45 9 1 19, 19 s. ఇక్కడ ఆప్షన్ ఏదో ఆప్షన్లో తప్పు వచ్చినట్టుంది. ఓకే, ఇది ఎస్ అండి. ఇది ఎక్కడన్నా కరెక్ట్ చేద్దాం. IEMMO ఇది ఎస్ రాస్తున్నాను. లాజిక్ తెలిసింది కాబట్టి ఆన్సర్. ఓకే. ఇంటూ 2 + 3 × 2 + 3 42 + 3 45, 45 - 26 అంటే 19, 19th లెటర్ ఏంటి? ఎస్. ఓకే, అక్కడ టైపింగ్ లేదా చిన్న పొరపాటు జరిగింది, పర్లేదు. ఓకే, కాన్సెప్ట్ మాత్రం అది లాజిక్. నెక్స్ట్ తర్వాత కూడా చూడండి. రాకెట్ IHBFCJJ లాంచింగ్. ఓకే, ఎక్కడ మనకి ఇక్కడ ప్లస్ మైనస్ అనే కాన్సెప్ట్ కనబడట్లేదు చూడండి. ఇక్కడ సరిగ్గా హాఫ్ కనబడుతుంది, ఇక్కడ కూడా హాఫ్ కనబడుతుంది. ఇక్కడ మంచి లాజిక్ ఏంటంటే ఇది ఎగ్జామినేషన్ పరంగా చూడండి. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది.
ఏం చేశారంటే ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ అనే కాన్సెప్ట్కి వెళ్ళాడు. అంటే ఈవెన్ నెంబర్ లెటర్, ఆడ్ నెంబర్ లెటర్. అంటే ఇది 18, ఆర్ నెంబర్ ఎంత 18, ఓ నెంబర్ 15, 3, 11, 5, 20, 19. ఇక్కడ ఈవెన్ నెంబర్ లెటర్ కనుక కనబడితే ఈవెన్ నెంబర్ లెటర్ బై 2 చేశాడు. అదే ఆడ్ నెంబర్ లెటర్ కనబడితే చూడండి, ఇక్కడ ఆడ్ నెంబర్ లెటర్ కనబడితే ఆడ్ ప్లస్ 1/2 చేశాడు. ఇది లాజిక్ అనమాట. ఓకే, మంచి లాజిక్. ఈవెన్ నెంబర్ కనబడితే ఈవెన్ నెంబర్ లెటర్ని బై 2 చేశాడు. అందుకే చూడండి 18 డివైడెడ్ బై 2, 18 డివైడెడ్ బై 2, 9, 9th లెటర్ ఏంటి ఐ రాశాడు. 15, 15 ప్లస్ 1, 16, 16 డివైడెడ్ బై 2, 8th లెటర్ హెచ్. అగైన్ 3 వచ్చింది, 3 ప్లస్ 1, 4 డివైడెడ్ బై 2, దట్ ఈక్వల్ టు 2, అందుకే బి రాశాడు. 11 ఆడ్ నెంబర్, 11 ప్లస్ 1 డివైడెడ్ బై 2, 12 డివైడెడ్ బై 2, 6th లెటర్ ఎఫ్. 5 ప్లస్ 1, 6 డివైడెడ్ బై 2, 3rd లెటర్ సి. 20 ఈవెన్ నెంబర్, డైరెక్ట్గా డివైడెడ్ బై 2, 10th లెటర్ జే. ప్లస్ 1, 20 డివైడెడ్ బై 2, 10th లెటర్. సరిపోయింది. అదే ఈవెన్ నెంబర్ లెటర్ కనబడితే డైరెక్ట్గా బై 2 చేసాడు, ఆడ్ కనబడితే ప్లస్ 1 చేసి. ఇక్కడ కూడా అదే చూడండి, 12, 1, 21, 14, 3, 8, 9, 14, 7. మనం ఏం చేయాలి, ఈవెన్ నెంబర్ కనబడితే డైరెక్ట్గా డివైడెడ్ బై 2, దట్ ఈజ్ 6th లెటర్ ఏంటి ఎఫ్. ఎఫ్తో స్టార్ట్. ఏ నెంబర్ 1 కాబట్టి 1 యాడ్ చేసి డివైడెడ్ బై 2, 2 డివైడెడ్ బై 2 అంటే 1, ఫస్ట్ లెటర్ ఏంటి ఏ. తర్వాత 21 ప్లస్ 1, 22 డివైడెడ్ బై 2, దట్ ఈక్వల్ టు 11, 11th లెటర్ ఏంటి కే. 14 డివైడెడ్ బై 2, 7th లెటర్ ఏంటి జీ. 3 ప్లస్ 1, 4 డివైడెడ్ బై 2, సెకండ్ లెటర్ బి. 8 డివైడెడ్ బై 2, 4th లెటర్ డి. 9 ప్లస్ 1, 10 డివైడెడ్ బై 2, 5th లెటర్ ఈ. 14 డివైడెడ్ బై 2, 7th లెటర్ జీ. ప్లస్ 1, 8 డివైడెడ్ బై 2, 4th లెటర్ డి. ఎఫ్ఏకే జీబీ డిఈ జీడి. ఎఫ్ఏకే జీబీ డిఈ జీడి. ఆప్షన్ ఎక్కడుంది మనకి, ఆప్షన్ 3లో ఉంది. ఓకే, ఇది కూడా మంచి లాజిక్. 2 క్వశ్చన్స్ కూడా మంచి లాజిక్స్. ఈ క్వశ్చన్ కూడా మంచి లాజికే, అలాగే ఇది కూడా డిఫరెంట్ లాజిక్. తర్వాత చూడండి, ఇది మనకి లాస్ట్ టైం గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ టైప్ ఇది. అంటే పెద్ద సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ నెంబరింగ్ చేసుకుని చేయడం అనే కాన్సెప్ట్. ఇక్కడ కూడా ఏం చేశాడో చూడండి, ముందు ఆల్రెడీ చెప్పాడు A2 B4 D8 అంట. D8 అవుతుందంటే అర్థం ఏంటి, డబల్ అవుతుంది. B4 అవుతుందంటే డబల్ అవుతుంది. ఏ అంటే ప్రతి డబల్ అవుతుంది. అంటే టోటల్ చేసి డబుల్ చేసినా పర్లేదు, ప్రతి లెటర్ని డబుల్ చేసి టోటల్ చేసినా పర్లేదు. ఈజీ ఏంటంటే మనకి డైరెక్ట్ నెంబర్స్ తెలుసు కాబట్టి టోటల్ చేసేసిన తర్వాత డబుల్ చేయడం ఈజీ అవుతుంది. టోటల్ డైరెక్ట్గా చేసేయండి. 19 ప్లస్ 8 ప్లస్ 1 ప్లస్ 18 ప్లస్ 5 ప్లస్ 15 ప్లస్ 21 ప్లస్ 18 ప్లస్ 11 ప్లస్ 14 ప్లస్ ఓ నెంబర్ 15 ప్లస్ 23 ప్లస్ 12 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 5 అంటే సారీ ఈ నెంబర్ 5. ఎంతవరకు రాసా 4 7 ప్లస్ 5. ఓకే, టోటల్ చేసి డబుల్ చేయించాలి. టోటల్ చేసి డబుల్ చేస్తే కనుక చూడండి 19 20 ఇదొక 20. ఓకే, ఇక్కడికి 20 అయింది. ఇదొక 20 20 ప్లస్ 20 40 40 ప్లస్ 18 58 58 ప్లస్ 8 58 ప్లస్ 8 66 66 ప్లస్ 20 76 86 ప్లస్ 1 87 87 ప్లస్ 10 ఎంత 87 ప్లస్ 10 97 97 ప్లస్ 8 105 105 ప్లస్ 10 105 ప్లస్ 10 అంటే 115 115 ప్లస్ 1 అంటే 116 116 ప్లస్ 10 అంటే 126 130 అవునా. 130 ప్లస్ ఇది ఒక 20 తీసుకోండి 15 ప్లస్
160 + 20 అంటే 180. 180 + 20 అంటే కనుక 200. 200, 205, 205 + 10 అంటే 215. 215, 215 + 5 220. 220 + 7, 227 + 4, 227, 231. 231ని డబుల్ చేయండి. ఎక్కడ టోటల్ తప్పు చేసావా చూడండి. 20 యాడ్ చేద్దాం. 27, 28, 38, 38 + 8, 38 + 8, 46, 46 + 20, 46 + 20, 66, 66 + 20, 86, 87, 87 + 10, 97, 97 + 8, 105, 105 + 10, 115, 115 + 10, 125, 125 + 5 అంటే 130, 130 ఇదొక 20, 150, 160, 170, 180, 185, 190, 197, 197 + 4, 201, 201 అండి. ఇందాక తప్పు ఎక్కడో మిస్టేక్ జరిగింది, పర్లేదు. ఓకే, 201 దాన్ని డబల్ చేయండి. 402. ఓకే, ఎక్కడైతే ఎక్కువ కౌంట్ చేసినట్టునో పర్లేదు. టోటల్ చేస్తే 201, దాన్ని డబల్ చేస్తే 402 ఉంది కదా. మీరు ఎలా చేసినా పర్లేదు. యాక్చువల్గా ప్రతి నెంబర్ని డబుల్ చేసి టోటల్ చేసినా లేదా టోటల్ చేసి, ఎందుకంటే డబుల్ చేసి టోటల్ చేయడం టైం వేస్ట్. ఎందుకంటే మనకి ఒరిజినల్ నెంబర్స్ తెలుసు కాబట్టి ముందు టోటల్ చేయండి. మన లాస్ట్ టైం ఒక్క ఎగ్జామినేషన్లో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇలాగే ఇచ్చాడు. చాలా పెద్ద వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్ చేయడానికే మనకేంటంటే రాసుకుని కౌంట్ చేయడానికే చాలా టైం పడుతుంది. అటువంటి సందర్భాల్లో మనకేంటంటే టైం వేస్ట్ అవ్వకుండా మనకేంటంటే డబల్ చేయడం ఎన్ని చేయడం కన్నా ముందు డైరెక్ట్ టోటల్ చేసి వాడు ఇక్కడ క్లియర్గా ఇంటూ 2 అని కనబడుతుంది కాబట్టి అదే మనం ఇక్కడ చేస్తాం అనమాట. ఓకే, ఇది కూడా మంచి లాజిక్, కొంచెం స్పీడ్గా చేయాలి కాకపోతే. ఓకే, నెక్స్ట్. In an alphabet number system, A to Z are represented by 1 to 26 respectively, and further coding, even number letters are coded as 2 and odd number letters are coded as 1. ఓకే, ఏ నుంచి జెడ్ వరకు తీసుకోమన్నాడు. 1 నుంచి 26 మనం అలాగే గుర్తిస్తాం. అందులో సరి స్థానాల్లో ఉన్న వాల్యూకి ఏంటంటే 2, బేసి స్థానాల్లో ఉన్న వాల్యూకి 1 చేయమన్నాడు. ఇచ్చింది పబ్లికేషన్ అనే వర్డ్ ఇచ్చాడు. పబ్లికేషన్ అనే వర్డ్లో సరి స్థానాలు బేస్ స్థానాలు తీసుకుంటే పబ్లికేషన్ చూడండి, 16, 21, 2, 12, 9, 3, 1, 29, 15, 14. ఎగ్జామినేషన్లో మీరు ఏంటంటే నెంబర్స్ అని రాయకూడదు, మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ క్లియర్గా రాసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, సరి స్థానాలలో ఉన్నదానికి 2 నెంబర్. ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్. వీటికి 2 ఇచ్చాను. ఇది కూడా ఈవెన్ నెంబర్. 2, 2, 2, 2. ఇంకా మిగిలినవన్నీ ఆడ్ నెంబర్సే కాబట్టి అన్నిటికీ 1 ఇచ్చాను. ఈజీ అవుతుంది. 2122, 2122, 111, 2112. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. ఓకే, నెక్స్ట్. In a certain code language, railway is coded as 92618, 154 to 262. Then how is police be coded? ఓకే, చూడండి, డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈజీగా చెప్పేది. చూడగానే మనకి ఆపోజిట్ లెటర్స్ నెంబర్స్, ఆపోజిట్ లెటర్స్ రాస్తున్నాను చూడండి. ఆర్ ఆపోజిట్ లెటర్ ఏంటి? ఐ. జెడ్ ఆపోజిట్ లెటర్స్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ABCDEFGH IJKLM NOPQRSTUVWXYZ. అది ఓకే. ఐకి జెడ్, జెడ్కి 26, ఐ నెంబర్ ఎంత? ఐకి ఏంటి? ఆర్. ఎల్కి ఓ 15, DW, AZ 26, BY. సరిపోయిందా? అంటే ఆపోజిట్ లెటర్స్ రాసి వాటి యొక్క నెంబర్స్ రాసి, ఇక్కడ కూడా మీరు ఆపోజిట్ లెటర్ రాయండి. K,
తర్వాత ఓకేంటి ఎల్, ఓకి ఎల్, ఎల్కి ఓ, ఐకి ఆర్, సికి ఎక్స్, ఈకి వి. నెంబర్స్ రండి. కే నెంబర్ 11, ఎల్ నెంబర్ 12, 15, 18, 24, 22. 11, 12, 15, 18, 24 రా. 11, 12, 15, 18, 24, 22. 24, 20 అంటే ఆపోజిట్ లెటర్స్ రాసి దాని యొక్క నెంబర్స్ రాయడం అనేది జరిగింది. మీరు డైరెక్ట్ ఇక్కడ చేసుకోవచ్చు. మరి కేకి ఆపోజిట్, సరే పీకి ఆపోజిట్ కే లెటర్ కాబట్టి కే నెంబర్ 11 డైరెక్ట్గా ఆప్షన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అన్ని క్వశ్చన్స్ చూడండి. ఈ సిజిఎల్ క్వశ్చన్స్ ఇచ్చాడు ఇందులో. ఇది రైల్వే ఎగ్జామినేషన్ క్వశ్చన్ అయి ఉంటుంది మేబీ. ఈసారి రాసినప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఎక్కడ ఇచ్చాడని కూడా రాస్తాను నేను. ఓకే, ప్రస్తుతానికైతే క్వశ్చన్స్ డిఫరెంట్ ఎగ్జామినేషన్లో ఉన్న క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్త చూడండి. లాజిక్స్ అన్నీ కూడా చూడండి, మంచి లాజిక్స్ అన్ని క్వశ్చన్స్ ఇప్పటివరకు చేసిన 5 క్వశ్చన్స్ కూడా అన్నీ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ లాజిక్లో ఇవ్వడం జరిగింది. చూడండి, మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్లో 2 కనబడి, ఎప్పుడైనా ఇలా మిస్సింగ్ కాన్సెప్ట్ నెంబర్లో మనకి సర్కిల్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ ఎక్కడనేది, అంటే దీన్ని మనం నెంబర్ సిరీస్ కింద ట్రీట్ చేస్తే కనుక క్వశ్చన్ మార్క్ ఎండింగ్లో ఉందా స్టార్టింగ్లో ఉందా మనం ఐడెంటిఫై చేసుకుని రావాలి. అంటే ఈ క్వశ్చన్ నేను ఎలా అనుకోవచ్చు అంటే, ఇక్కడి నుంచి నేను మొదలైంది అనుకుంటే క్వశ్చన్ మార్క్ 64, 125, 216, ఇది 216 అండి, సారీ 216 కరెక్ట్ చేసుకోండి. 216, 343, 512 ఇలా అనుకోవచ్చు. ఇదే క్వశ్చన్ ఇలా కూడా 64, 125, 216, 343, 512 క్వశ్చన్ మార్క్ అనుకో. ఎందుకంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనుకుంటే కనుక ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కనుక ఇది లాస్ట్ అవుట్ నెంబర్. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, 7 క్యూబ్, 8 క్యూబ్. అప్పుడు ఇక్కడ ఏ క్యూబ్ రావాలి? 3 క్యూబ్, అంటే 27 రావాలి. 27 అయినా కరెక్ట్ ఆన్సరే. లేదా 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, 7 క్యూబ్, 7 క్యూబ్, 8 క్యూబ్, 9 క్యూబ్, అంటే 729 రావాలి. ఏదైనా కరెక్ట్ ఇక్కడ. అందుకే చూడండి ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో ఎయిదర్ 1 or 2. 27 అంటే ఇలా 27 అవ్వచ్చు. ఇలా చేసుకుంటే కనుక 729, అందుకని 1 అన్న అవ్వచ్చు లేదా 2 అన్న అవ్వచ్చు. అందుకే ఆప్షన్ ఏమవుతుంది? ఎయిదర్ 1 or 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే. ఇది కూడా మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు. అన్ని స్క్వేర్ నెంబర్స్ కనబడుతున్నాయి యాక్చువల్గా. అబ్జర్వ్ చేయండి, 289, 484, 196 అన్నీ స్క్వేర్ నెంబర్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న నెంబర్ కనబడుతుంది. అవన్నీ టోటల్ చేస్తే వచ్చి వాల్యూ కాదు. అంటే ఖచ్చితంగా చిన్న వాల్యూ కనబడింది అంటే మనం రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని తెలుస్తుంది. రూట్ వాల్యూ ఒకసారి ఫైండ్ అవుట్ చేసి రాస్తున్నాను. ఇక్కడ ఇవే ట్రయాంగిల్స్కి నేను రూట్ వాల్యూస్ రాస్తున్నాను. అప్పుడు తర్వాత మధ్యలో నెంబర్ ఆలోచిద్దాం. దీనికి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇవన్నీ 298 అంటే 17 స్క్వేర్, 22 స్క్వేర్, 14 స్క్వేర్. అలా ఇక్కడ 19 స్క్వేర్, 961 అంటే 31 స్క్వేర్, 23 స్క్వేర్, 529. 841 అంటే 841 అంటే కనుక 29 స్క్వేర్, 324 అంటే 18, 625 అంటే 25. కానీ ఇక్కడ చిన్న నెంబర్ ఉంది, 25 ఉంది. ఇప్పుడు అంటే ఈ నెంబర్స్ నుంచి ఈ నెంబర్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంది మనకి. ఛాన్స్ తీసుకుంటే చూడండి, 7 + 2 9, 9 - 4 5 కనబడుతుందా లేదా? అంటే మనం ఏం చెప్పొచ్చు ఇప్పుడు ఇలా అనొచ్చా? 17 + 22 - 14. 17 + 22 అంటే 39 - 14 25 సరిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ లాజిక్ వర్కౌట్ అవుతుంది. 19 + 31 - 23 దట్ ఈక్వల్ టు 50 - 23 27 సరిపోయింది లేదా? 27 అంటే సేమ్ లాజిక్ని ఇక్కడ వర్కౌట్ చేసినట్టు సేమ్ ఇక్కడ కూడా తీసుకుంటే 29 + 18 - 25. మీరు ఎలా చేసినా పర్వాలేదు, ఎప్పుడైనా కలిపి తీసుకెళ్ళంటే మీ 29లోంచి 25 తీసేయండి. 4 + 8 ఎంత? 22. లేదా
47 మైనస్ 25 అలా అన్న 22 ఎలా అనుకున్నా పర్వాలేదు. దట్ ఈక్వల్ టు 22. ఓకే, అన్ని క్వశ్చన్స్ కూడా మంచి డిఫరెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ లాజిక్స్తో ఉన్న క్వశ్చన్స్ మనకి. ఓకే, ఈ సెక్షన్లో మనం ఈ 7 క్వశ్చన్స్ చేసాం. నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.